చెప్పిన పని సక్రమంగా చెయ్యి. నీ ప్రేమ సంగతి నేను చూసుకుంటాను. త్వరలోనే నయమవుతుందని డాక్టర్ గారు చెప్పారు డాడీ. దీనికి కారణమైన వాడి గుండె చీల్చాలనుందిరా. రోజ్ ఫ్లవర్ ఎవరికి ఫ్రెండ్? నీకే తీసుకో. ఏం చేస్తున్నావు పింకీ? ఉండమంటుంటే. చిన్నపిల్ల, దానికి తెలియజేస్తే నీ బుద్ధి ఏమైంది? తనేం చేస్తుందో నేను చూడలేదు అత్తయ్య. అంత ఒళ్ళు తెలియకుండా ఉన్నావా? చిన్నవాళ్ళకి భయం లేదు, పెద్దవాళ్ళకి భయం లేదు. ఇంట్లో ఏం జరుగుతుందో ఏమీ తెలియడం లేదు. ఇప్పుడు నువ్వు నేను ఏం తప్పు చేశాం పిన్ని? నానమ్మ అంతలాగా అరుస్తుంది. ఈ పువ్వుకి ఇన్ని తిట్లా? ఆ పువ్వు నేను పెట్టుకోకూడదమ్మా. ఎందుకు పెట్టుకోకూడదు? ఈ పువ్వు బానే ఉంది కదా. నా తలరాతే బాలేదు. చెప్పు పిన్ని. తర్వాత చెప్తానులే. స్కూల్కెళ్ళు. సరే బాయ్. పింకీ, ఈ పువ్వు నీకెక్కడిది? నా ఫ్రెండ్ కృష్ణ ఇచ్చాడు. 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 హే, ఎక్కడికి వెళ్ళావు? పిన్ని దగ్గరికి. పువ్వేది? పిన్నికిచ్చాను. మీ పిన్ని తీసుకుందా? నానమ్మ తిట్టింది. ఎందుకు? పిన్ని పువ్వెందుకు పెట్టుకోకూడదు ఫ్రెండ్? ఎందుకు పెట్టుకోకూడదు? పెట్టుకోవచ్చు. కానీ పిన్ని పెట్టుకోకూడదని చెప్పింది. నువ్వేమో ఇలా అంటున్నావు, పిన్నేమో అలా అంటుంది. ఏంటో అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. బాయ్ ఫ్రెండ్. గౌతమి, పువ్వు లాంటి నువ్వు పువ్వెందుకు పెట్టుకోవు? నిన్ను నువ్వు చేరకూడదా? ఆడపిల్లలు పువ్వులు ఒకటే అంటారు. నిజమేనేమో. పువ్వు ఎంత అందంగా ఉన్నా వాటి మెడలు కోసేస్తారు. కోసిన పువ్వు ఆడపిల్లల తలలోకి చేరుతుంది కదా గౌతమి. ఆడపిల్లల తలను చేరని పువ్వు దేవుడి పాదాలను చేరుకుంటుంది. పువ్వు లాంటి నీ జీవితాన్ని నీ గురుదేవుడికి అంకితం ఇవ్వాలనుకుంటున్నావా? నిన్ను నా తలలో పెట్టుకునే అదృష్టం నాకు లేదు. అందుకే నిన్ను దేవుడి పాదాల ముందు పెడతాను. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ రోజ్. ఇది నీ చేతిలో కన్నా నా తల్లోనే బాగుంటుంది కదా. అంటే
నీకెలాగో ఈ పువ్వు పెట్టుకునే ఛాన్స్ లేదు కదా, అందుకని ఇది నాకే అన్నమాట. వద్దని చెప్పు అన్నయ్య. ఇది నాకు వద్దు, వద్దు, నాకు వద్దు అన్నయ్య. లేదు తల్లి, అయిపోతుంది. నాకు వద్దన్నయ్య. అన్నయ్య, ఇది నాకు వద్దన్నయ్య. ఇదిగో చూడు, ఇదిగో చేసేయండి. అదిగో బాగుందా? చాలా బాగుంది. ఓకేనా? అయిపోయింది. చేయి చూడు. అయిపోయింది. ఈ మెడిసిన్స్ కంటిన్యూ చేయండి. తను షాక్ నుంచి బయటపడి మామూలు మనిషి అవటానికి కొన్ని రోజులు టైం పడుతుంది. డాక్టర్, మా చిన్ని వాళ్ళ అన్నయ్యని తప్ప ఇంకెవరిని గుర్తుపట్టట్లేదు. నేను తన డాడీనన్న విషయం కూడా గుర్తులేదు తనకి. తనకు తగిలిన షాక్ అలాంటిది. సూసైడ్ అటెంప్ట్ కోసం తను వాడిన టాబ్లెట్స్ మెదడుపై ఈ రకంగా ప్రభావం చూపాయి. ప్రాణం మిగిలినందుకు ఆనందపడాలో, పసిపాపలా అయిపోయినందుకు బాధపడాలో తెలియడం లేదు డాక్టర్. డోంట్ వరీ, కొంచెం టైం పడుతుంది. మీరు ఓపిక పట్టాలి. సార్, మేడం గారు వస్తున్నారు. మేడం ఎవరు? మీ అమ్మగారు సార్. ఎవరు నాకమ్మా? ఎవరు నాకమ్మా? ఎవరు నాకమ్మా? ఎవరు నాకమ్మా? మాకు అమ్మ ఎవరు లేరు. మమ్మల్ని కన్న అమ్మ చిన్నప్పుడే చచ్చిపోయింది. 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 శత్రు, ప్లీజ్, చిన్ని భయపడుతుంది. బయటికెళ్ళండి. ప్లీజ్. కూల్ డౌన్ చిన్ని, కూల్ డౌన్, రిలాక్స్. ఏమవుదు, కూల్ డౌన్. అమ్మని పలకరించి శత్రు. నాకిక్కడ ఎవరూ మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. అది దొరకదని నాకు తెలుసు.
మర్యాదలు దక్కవని తెలుసు కూడా ఎందుకొచ్చినట్టు? ఎందుకా? బాధ్యత తెలియని ఓ తండ్రి ఆ తండ్రికి పుట్టిన బిడ్డ కోసం వచ్చాను. నన్ను అమ్మ అని వాళ్ళు పిలవకపోయినా, తండ్రిగా మీరు ఫెయిల్ అయినా వాళ్ల పినతల్లిగా నాకు బాధ్యత ఉంది. అందుకే శాలిని కోసం యుఎస్ నుండి ఒక మంచి సైకియాట్రిస్ట్ని తీసుకొచ్చాను. డాక్టర్, పైన మా అమ్మాయి ఉంది, మీరు వెళ్ళి టెస్టులు చేయండి. అక్కర్లేదు, 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 అక్కర్లేదు. ఆల్రెడీ పైన మా డాక్టర్ ఉన్నాడు. మీరు వెళ్ళండి డాక్టర్. పైన రెగ్యులర్గా చిన్నీని చూసే డాక్టర్ కూడా ఉన్నారు. ఆయన దగ్గర కేస్ షీట్ ఉంది, అది చూడండి. అవసరం లేదు, అతను నా అసిస్టెంట్. ఒకప్పుడు నా దగ్గర పనిచేసేవాడు. మీ అమ్మాయి కేసు గురించి అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి చెప్తూ ఉండేవాడు. ఆ రకంగా నాకు ఈ కేసు మొత్తం తెలుసు. అవునా? మీరు వెళ్ళి చూడండి డాక్టర్. కనీసం కూర్చోమని చెప్పరా? ఆఖరికి ఒక అసిస్టెంట్ డాక్టర్తో ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన కర్మ పట్టిందన్నమాట. నాకొక్క మాట చెప్పుంటే స్పెషలిస్ట్ డాక్టర్కి పే చేసి మరీ అరేంజ్ చేసేదాన్ని కదా. అడగడానికి అహం అడ్డొచ్చిందా, లేక నా హెల్ప్ అడిగితే అవమానంగా ఉంటుందని మీ నాన్న చెప్పాడా? చిన్నీ కోసం బాధ్యతగా డాక్టర్ని తెచ్చినందుకు థ్యాంక్స్ మాయా. థ్యాంక్స్ ఎందుకు? అందరూ మీలా ఉండలేరు. మీలా కూడా ఎవరు ఉండలేరు. డాక్టర్, నాకు ఈ కేసు పూర్తిగా అర్థమైంది. మీరు ఏ ట్రీట్మెంట్ చేయించినా లాభం లేదు. కాకపోతే ఒక దారుంది. ఆ అమ్మాయి ఎవరి వల్ల అయితే షాకు గురైందో ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఆమె ముందు నిలబెడితే ఆటోమేటిక్గా ఆమె మామూలు మనిషి అయ్యే ఛాన్స్ ఉంది. నేను అమెరికా నుండి డాక్టర్ని తెచ్చి ఉపయోగం లేదన్నమాట. పాపం, దాని కర్మలా ఉంది. ఇక చేసేదేముంది? దాన్ని మోసం చేసిన వెదవెవడో తెలుసుకుని వాణ్ణి తీసుకురా. పదండి డాక్టర్. మాయా, ఒక్క నిమిషం. ఏ రోజు కూడా ఇంట్లో అడుగుపెట్టను నువ్వు ఈరోజు అడుగుపెట్టావు. పైగా కన్నతల్లిలా ప్రవర్తించావు. మాయా, మేయర్లా దర్పాన్ని చూపించడానికి వచ్చావు, మదర్లా ఆప్యాయతని చూపించడానికి వచ్చావు, మొత్తానికి వచ్చావు. నిన్నెలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్నీకి నయం కావడానికి ఒక మార్గం చూపించావు.
భార్యాభర్తల బంధం 7 జన్మలని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైంది. నీలాంటి భార్యను 7 జన్మలు చేసుకున్నా అర్థం కావు. మీకేం అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఈ జన్మకే మిమ్మల్ని భరించలేకపోతున్నాను. మళ్ళీ 6 జన్మలా? నెవర్. డాక్టర్ చెప్పింది అర్థమైందిగా. ఎలాగైనా ఇంద్రుడి పట్టుకొని చిన్ని ముందుకు తీసుకురా. అలా చేస్తే చిన్ని మామూలు మనిషి అవుతుందా? అవుతుందేమో. నీ పిన్ని మీద కోపం చిన్ని మీద చూపించకురా. చిన్ని కోసం నువ్వు ప్రాణాలు పెడతావని నాకు తెలుసు. అందుకేనేమో నువ్వు ఇంద్ర ప్రాణాలు తీయాలనుకున్నా దేవుడు వాణ్ణి బ్రతికించాడు. నీలోని అన్నయ్య కోసం ఆ దేవుడు కూడా కరిగిపోయాడ్రా. నా మాట నమ్ము. ఇంద్రుని వెతికించు. లేదు డాడీ, నేనే స్వయంగా వెళ్ళి వెతికి తీసుకొస్తాను. నాకు తెలుసు శత్రు, చిన్ని కోసం నువ్వు ఏవైనా చేస్తావు. వెళ్ళి ఇంద్రుని తీసుకురా. సరేనా? టేక్ కేర్. హలో సార్, ఎక్కడున్నారు? ఇంద్రాన్ని వెతుకుతున్నాం సార్. గుంటూరు దగ్గర ఓ పల్లెటూరులో ఉన్నాం సార్. ఏ ఊరు? మహదేవపురం సార్. అంటే ఇషిక ఉంటున్న టౌన్కి దగ్గర పల్లెటూరు అన్నమాట. హలో సార్, నేను ఆ ఊరు వస్తున్నాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఎందుకు ఇలా జరుగుతుంది? నాకే ఎందుకు జరుగుతుంది? నేనేం తప్పు చేశాను? ఎవరిని బాధ పెట్టాను? నాకెందుకు ఈ కష్టాలు? అమ్మా! అమ్మా కృష్ణవేణి, ఏమిటమ్మా అరిచావు? ఏమైంది? ఏం లేదు నాన్న. అదోలా ఉన్నావేంటి? ఇంట్లో బాగాలేదా? అదేం లేదు నాన్న, బాగుంది. సరే చదువుకోమ్మా, నేను అలా బయటికెళ్ళి వస్తాను. అలాగే నాన్న.
ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఇది కళ నిజమా?